మన వినాయక చవితి పోలీసులు కొడతారు మీరు, పాత గవర్నమెంట్ అనుకుంటున్నారు. ఎవరైనా కొట్టారో లాండ్ ఆర్డర్ మిస్ అయితే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎవరైనా పార్టీలు కాదు సంబంధం ఉంది. పోలీసు వాళ్ళు కొట్టేది ఏంటి అంటే తాగితే ఎక్కడ మన ఇంటికి వెళ్తామో పక్కింటికి వెళ్తామో బాధ్యత ఉండాలి కదా. ఏ పని చేసినా కూడా వినాయక చవితి అంటే తాగే సిస్టమ్ వచ్చినట్టు పోలీసు వాళ్ళు మీద చేంజ్ చేసుకునేది ఏంటి. అందుకే నేను మొన్న చెప్పేసాం, ఈసారి వినాయక చవితి వస్తే ఒక డీజే లేదు ఒంగోలులో. డీజే ఒకటి పెట్టాలి, నేను నిషేధించేస్తాం. అందరికి నమస్కారం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు వైసీపీపై సీరియస్ అయ్యారు. నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా పలు ఒంగోలు నగర అభివృద్ధికి సంబంధించి రోడ్లు విస్తరణ, అదేవిధంగా త్వరలో సిటీ బస్సులు, అదేవిధంగా ఒంగోలు దశ మార్చేటువంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అదేవిధంగా శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ మధ్య మరి వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా మరి ఒంగోలు ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి గలాట, అక్కడ పోలీసులపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డ తీరు, అలాంటి వాటిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల సీరియస్ అయ్యారు. పోలీసులపై దాడులకు తెగబడటం శోచనీయమని, ఇలాంటి సంఘటనలు గనక పునరావృతం అయితే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం లాగా గంజాయి తాగి రోడ్ల మీద ఇష్టానురీతిగా గనక ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ఆయన ఫైర్ అయ్యారు. అది కూడా ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎస్పీకి చెప్తాం, డిఎస్పీకి చెప్తాం. ఏదైనా ఉంటే మహిళలతో ఉంది కదా పోరాటము, లేకపోతే ఇట్లాంటివి పెట్టుకుని అలా డీజేలు పెట్టి ఆ సౌండ్కి కొంతమంది చచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా ఎవరు పడితే చేయడానికి లేదు, డిసిప్లిన్ మేనర్లో వెళ్ళాలి. పబ్లిక్ హర్షించేటట్టు ఉండాలి, కానీ వాళ్ళంతా కూడా బాధపడేటట్టు ఉండకూడదు. తలుపులు మూసుకొని ఆ సౌండ్ తినలేక బాధపడతా ఉండే పరిస్థితి రాకూడదు. 10 మంది కోసం వ్యవస్థ దెబ్బతిండేవాడు. ఈరోజు వాళ్ళ టంకు రోడ్డు కూడా వాళ్ళు ఉండేది 230 షాపులు, 240 షాపులు అయితే వ్యవస్థ వాళ్ళ కోసం కాదు కదా. వ్యవస్థ అంతా టౌన్లో 4 లక్షల మంది జనాలు పాపులేషన్ ఉన్నారు. అందరి కోసం చూస్తున్నారంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మనం ఎన్నిసార్లు మనం కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళాలని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సరే, సభ్యులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఒంగోలు ప్రశాంతంగా ఉందని, ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి మరి ఒంగోలు నగరంలో అల్లర్లు అలజడులు గనక సృష్టించే రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని దామచర్ల జనార్దన్ తెలిపారు. అదేవిధంగా రాబోయే వినాయక నిమజ్జనం, రాబోయే వినాయక చవితి వేడుకల్లో కూడా ఈ డీజేలు ఇతర డాన్స్ ప్రోగ్రాలు కూడా ఉద్వాసన పలికి సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించడం జరుగుతుందని, అదేవిధంగా సాంప్రదాయ కళలకు పెద్దపీట వేస్తూ రాబోయే రోజుల్లో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటామని దామచర్ల జనార్దన్ తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒంగోలుకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి పలు అంశాలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా మరి తీర్మానించడం జరిగింది.